డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వైసీపీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీద చేసిన దిక్కుమాలిన వ్యాఖ్యలు అసలు నోటి దూలపు మాటలనే అనుకోవాలి. అంత దరిద్రపు మాటలు మాట్లాడాడు. కానీ దాని వెనక ఒక పెద్ద స్కెచ్ ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఆడుతున్న ఓ పెద్ద డ్రామాకి ఇవన్నీ సమిధల్లాగా చేరుతున్నాయి. ఓ పెద్ద మంటని పోగేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి మాటలన్నీ బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే మరి టీడీపీ నాయకులు కూడా నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. దాన్ని కూడా వీళ్ళు ఒక పావుగా వాడుకోబోతూ ఉన్నారు. అసలు వాళ్ళ ప్లాన్ ఏమిటి? ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమిటి, దాని వెనక వాళ్ళకున్న ఉద్దేశాలు ఏమిటి అనే దాన్ని ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్లు చాలా త్వరగా మీ దాకా చేరతాయి. ఇక ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించిన మాటలు అసలు సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేవి కాదు. అసలు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరుకుంటే ఈ జిల్లాలో ఎవరినైనా సరే ముక్కు పచ్చలారని పిల్లనైనా సరే తీసుకొచ్చి నేను పెళ్లి చేసేవాడిని అన్నాడు. యాక్చువల్గా ఆ మాటల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది టీడీపీ నాయకులు. ముక్కు పచ్చలారని పిల్ల అంటే అర్థం ఏమిటి? మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉద్దేశం అదే కాదు అనుకున్నా ఆయన నోటి నుంచి జాలువారిన ఒక పెద్ద ఆనిముత్యం అది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ముక్కు పచ్చలారని పిల్ల అని అంటే దాని ఉద్దేశం ఏమిటి? మైనర్ బాలికనే, చిన్న పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తానని అతని ఉద్దేశం. అంటే ఇప్పుడు అతను మైనర్ పెళ్ళిళ్ళని ఎంకరేజ్ చేయదలుచుకున్నాడా? ఏమిటి ఆయన ఉద్దేశం? ఎక్కడైనా చూడండి, మరి తెలుగు భాష మొత్తంలో ముక్కు పచ్చలారని పిల్లకు అన్యాయం చేశారు, ముక్కు పచ్చలారని బాలిక మీద అత్యాచారం జరిగింది, ఇలాంటివన్నీ మాట్లాడతాం. కనీసం అభం శుభం తెలియని వాళ్ళని అర్థం. వాళ్ళు ఖచ్చితంగా మైనర్ బాలికలే ఉంటారు. మైనర్ బాలికను తీసుకొచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెళ్లి చేసి ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేద్దామని, అంటే ఏ మాట మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా మాట్లాడారు అని అనుకోవాల్సిన అవసరం ఉందా ఇక్కడ? ఇక ఈ ప్రశాంత్ రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి ఆవిడని చేసుకుని నేను వెళ్ళి పొయ్యి బోరుబావి బొక్కలో పడ్డాడు అంటే అది సంఘంలో ఒక బ్యాడ్ థింగ్ కోసం వాడే ఒక మాటని తీసుకొచ్చి అక్కడ వాడటం జరిగింది. మరి ప్రశాంత్ రెడ్డి మీద ఈయనకున్న అసలు ఉద్దేశాలు అవే అయి ఉంటాయేమో. మరి ఆయన మాట్లాడిన మాటల్లో ఇలాంటి మాటలు మొత్తం దొర్లాయి అని అంటే దాన్ని టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు తాచుపాము తోక తొప్పి లేపుతుంటారు చూడండి, అలాగా తోక తొక్కి వాళ్ళని లేపి తన ఇంటి మీద దాడి చేసుకునే విధంగా తీసుకొచ్చి, చూసారా టీడీపీ మోకలు మా ఇంటి మీద దాడి చేసేసాయి, టీడీపీ వాళ్ళు అసలు ఈ లా అండ్ ఆర్డర్ని మర్చిపోయారు, పోలీసులు కూడా వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు, నా ఇంటి మీద దాడి జరిగితే ఎవరేం పట్టించుకోలేదు. ఇక ఇలాంటి కొన్ని నినాదాలు తీసుకుని అతను ఊరి మీద బయలుదేరతాడు. నాకు అన్యాయం జరిగిపోయిందనో, నాకు అక్రమం జరిగిపోయిందనో, వీళ్ళు దాష్టీకం చేస్తున్నారు. ఇమ్మీడియట్గా మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు రాష్ట్రపతి పాలన పెట్టాలి. దీనికే వాళ్ళు ట్రై చేస్తూ ఉంది. అసలు సత్తెనపల్లిలో రెంటపాళ్లలో జరిగిన ఆ ప్లకార్డుల ప్రదర్శన వెనక నుంచి ఈ ఉద్దేశం కనపడుతుంది. ఇది పొదిల నుంచి స్టార్ట్ అయింది. మరి వాళ్ళు కయ్యానికి కాలు దూవి మరి పిలుస్తూ ఉంటే వీళ్ళు కూడా ఆవేశపడిన వాళ్ళు వెళ్తారు. నిన్న అనర్థం జరిగిపోయింది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది. అది జరగకూడని దాడే. కానీ ఆయన రెచ్చగొట్టి పిలవటం మూలానే అలాంటి దాడులు జరుగుతాయి. ఈయన ప్రశాంతి రెడ్డి గురించి మాట్లాడదలుచుకుంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే అవినీతి గురించి మాట్లాడాలా, లేకపోతే వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఈవీఎంలతో గెలిచింది కానీ ఆవిడకి సత్తా లేకుండా గెలిచిందని చెప్పుకున్నా కూడా ఎవరేమో అనరు. కానీ వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి దూరి అసలు ఈ ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంపించటానికి ఒక సీరియల్ కిల్లర్స్ తోటో లేకపోతే పెయిడ్ కిల్లర్స్ తోటో 2 సిట్టింగులు కూడా జరిగాయి నాకు తెలుసు అన్నాడు. ఇమీడియట్గా ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆ కాన్స్పిరసీ ఏమిటనేది తేలాలి. అలా కాదు, అలాంటిది ఏమీ జరగలేదు అని అంటే ఇలాంటి మాటలు మాట్లాడటం వెనక ఆయనకున్న ఉద్దేశంని బయటపెట్టాలి. అంటే ఆ సిట్టింగులు ఈయనే చేసి
మరి తప్పు ఆవిడ మీదకి వేయదలుచుకున్నాడా అనే దాని మీద కూడా ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు లేకపోతే ఏదైనా విధానాల మీద తప్పుడు వ్యాఖ్యానం చెప్పినా కూడా అది పెద్దగా ఎవరిని బాధించే అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేయదలుచుకుందో వాళ్ళు ఆ పనిని చేస్తారు కాబట్టి వచ్చే ఫైనల్ అవుట్పుట్ని బట్టి తేలుతుంది. కానీ ఇలాంటి పర్సనల్ ఇష్యూస్లో ఇలాంటి మాటలు మాట్లాడాడంటే ఈయన ఉద్దేశం ఏంటనేది కనుక్కోవాలి కదా. ముక్కు పచ్చలారని పిల్లని పెళ్లి చేస్తాను అని అంటే మైనర్ బాలికని పెళ్లి చేస్తాను, మైనర్ బాలిక వివాహాలని ఇతను ప్రోత్సహిస్తున్నాడు అనే ఉద్దేశం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రశాంత్ రెడ్డి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంపించడానికి 2 సిట్టింగులు వేసింది తనకు తెలుసన్నా ఇంకా దాని ఆధారాలతోటి మరి పోలీసులకు ఎందుకు ప్రూవ్ చేయలేదని ఊరక ఉత్తుత్తి మాటలతోటి ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవాలి. అంటే దీని వెనక ఒక పెద్ద కుట్ర అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ పోలీసులందరూ అధికారంలో ఉన్న నాయకులకే వత్తాసు పలుకుతూ ఉన్నారు, ఇక్కడ విపక్ష నాయకుల మీద విపరీతమైన దాడి జరిగిపోతూ ఉంది. ఇది ఆయన మొట్టమొదటి నుంచే జంతర్ మంతర్ నుంచి మొదలుపెట్టాడు ఇదే మాటల్ని. ఇక ఆయన వచ్చినప్పుడు కానీ యాక్చువల్గా ప్రజల కోసం వచ్చిందైతే ఆయన గుంటూరులో మిర్చి యార్డుకి, పొదిల్లులో పొగాకు రైతుల దగ్గరికి, అసలు నెల్లూరులో కూడా ఒక పర్యటన చేయాల్సి ఉంది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవటం మూలాన అనిల్ కుమార్ యాదవ్ చాలా రకాలైన ప్రయత్నాలు చేసినా అక్కడ హెలికాప్టర్ దిగడానికి ఎక్కడ ఇది లేకపోవటానికి మిగతా ఇతరత్ర కొన్ని కారణాలు భద్రత వైఫల్యం జరుగుతుందేమో అన్న దాని మీద కానీ ఒకటి జరిగి నెల్లూరు పర్యటన రద్దయింది. ఆ నెల్లూరు పర్యటనని మీరు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయలేకపోయారు, కనీసం హెలికాప్టర్కు ఒక ప్లేస్ కూడా పట్టుకోలేకపోయారు అనే పైనుంచి మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వీళ్ళకి అక్షంతలేసి తలంటు పోశాడా? మీకు ఇంకెందుకు నాయకత్వం, ఇక్కడ మీరెందుకు ఊరక తిండి దండకున్నారా అని అడిగాడా? ఒకవేళ అలాంటి దాడి అడిగితే ఈ పని చేసిన ఈ టీడీపీ నాయకుల మీద దుగ్ధ తెచ్చుకోవటానికి ఇలాంటి మాటలు మాట్లాడా? ఇదైతే పర్సనల్గా అటాక్ చేయటం వెనుక కొన్ని దురుద్దేశాలు కనపడతానే ఉన్నాయి ఖచ్చితంగా. వీటిని అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయి, శాంతి భద్రతలు లేవు, పోలీసులు మొత్తం వాళ్ళు వేసుకుంది కాకి చొక్కా కాదు పసుపు చొక్కా వేసుకొని టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు అని చెప్పే ప్రయత్నానికి ఇవన్నీ దోహదపడుతూ ఉన్నాయి. టీడీపీ కూడా దీన్ని ఖచ్చితంగా పసిగట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దాడులు అనే దానికంటే కూడా వేరే రకంగా వీళ్ళ మీద ఏ రకమైన కేసులు పెట్టే అవకాశం ఉంది, వీళ్ళని వేరే రకంగా ఏ రకంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిపే అవకాశం ఉందో అది వెతుక్కోవాలి. అలాగని దాడి చేస్తే ఇప్పుడు మీరందరూ మళ్ళీ తిరగాల్సి వస్తుందిగా పోలీస్ స్టేషన్ చుట్టూతా. దాంతోపాటుగా వైసీపీకి మరొక అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు ఎంత పక్కాగా ప్లాన్ చేశారో మీరు కూడా అంతకంటే పక్కాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళది వాళ్ళకి తిప్పి వాళ్ళ చెవులోనే పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.